కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై ఆరోపణలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వీసీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కేయూ ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వివాదం విశ్వవిద్యాలయాన్ని వెంటాడుతూనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలగించబడ్డ అధ్యాపకుల అక్రమ కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు, నకిలీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారనే 4 ప్రధాన ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ 4 అంశాలపైన విజిలెన్స్ విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆయన పదవిలో ఉన్న 3 ఏళ్ల కాలంలో చాలా అవినీతి జరిగిందంటూ యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీకి తమ దగ్గర ఆధారాలన్నీ పూర్తి స్థాయిలో సమర్పిస్తామన్నారు. వీసీతో పాటు రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ను కూడా కటకటాలోకి పంపాలని కోరుతున్నారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై వివరణ కోరేందుకు టీవీ9 ప్రయత్నించింది. కానీ వీసీ రమేష్ అందుబాటులో లేరు. మరోవైపు వైస్ ఛాన్సలర్ పై వచ్చే ప్రతి ఆరోపణల్లో రిజిస్ట్రార్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే అవినీతి ఆరోపణలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఖండించారు. మాకు తెలిసినంత వరకు అయితే ఏం ఉండదు. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ పోవడానికి ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4 కిలోమీటర్స్. నా నోటీసులు అయితే డబ్బులు ఇచ్చింది లేదు రిజిస్టర్ లెవెల్. ఖచ్చితంగా ఎలాంటి విచారణకైనా మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న ఫైల్స్ కానీ మాకున్న నాలెడ్జ్ని కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాం.